అంతర్జాతీయ రాజకీయ యవనికపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్కు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు ముగింపు లేని మలుపు తిరుగుతుందా అంటే అవుననే తాజా పరిణామాలు సమాధానమిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్ను దారికి తెచ్చుకునేందుకు పంపిన రాయబారి జేడీ వాన్స్ పాకిస్తాన్ నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. దీంతో వాషింగ్టన్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. అటు ట్రంప్ సైనిక ఆప్షన్లు ప్రమాదకరంగా మారుతుంటే ఇటు హర్మోజ్ దిగ్బంధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరవుతుంది. అసలు ఇరాన్ విషయంలో ట్రంప్ వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది? హర్మోజ్ జలసంధిని ఇరాన్ ఎలా తన గెలుపు అస్త్రంగా మార్చుకుంది? యుద్ధమా, దౌత్యమా లేక రాజీనా? ట్రంప్ ముందున్న ఆ పరిమిత ఆప్షన్లేంటి? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జేడీ వాన్స్ శాంతి చర్చలపై అమెరికా ఆశలేంటి? హార్మోజ్ను తెరిపించే అస్త్రం అమెరికా వద్ద లేదా? అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇది డొనాల్డ్ ట్రంప్ను ఇరకాటంలో పడేసింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉన్నాయి. ప్లస్ ఆ ఆప్షన్లు రాజకీయంగా ఎంతో ప్రమాదకరమైనవి. ఇందుకు ఇరాన్ విషయంలో ట్రంప్కున్న ఆప్షన్లు ఏంటి? మొదటిది, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని అదుపు చేసేందుకు సైనిక ఒత్తిడిని పెంచడం. రెండోది, క్లిష్టతరమైన దౌత్యాన్ని కొనసాగించడం. మూడోది, యుద్ధంతో ఆర్థిక పరిణామాలను ఎదుర్కొనడం. ఈ మూడు ఆప్షన్లపై వాషింగ్టన్ ఇప్పుడు తర్జన భర్జన పడుతోంది. నిజానికి జేడీ వాన్స్ చర్చలపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సంఘర్షణ ఎలాగైనా ముగించి ఒప్పందంతోనే వస్తాడని అమెరికా అధ్యక్షుడు భావించాడు. కానీ వాన్స్ ఖాళీ చేతులతో పాకిస్తాన్ నుంచి వెనుతిరగడంతో ట్రంప్ ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుత ఇరాన్ ప్రతిష్టంభన ట్రంప్ యంత్రాంగానికి ఓ సవాలుగా మారింది. ఎందుకంటే ట్రంప్ ముందున్న ప్రతి మార్గం ఏదో ఒక భౌగోళిక రాజకీయాల పరంగా దేశీయంగా తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ ముందు ఉన్న అత్యంత తక్షణ ప్రత్యామ్నాయాల్లో ఒకటి ఇరాన్పై సైనిక చర్యను విస్తరించడం. గతంలో జరిగిన పోరాటాల్లో ఇరాన్ క్షిపణి నిల్వలు, సైనిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు నిర్వహించింది. అయితే ఇరాన్పై ఒత్తిడి పెరిగి చర్చలు దిగొస్తుందని వాషింగ్టన్ ఆశించింది. కానీ పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ విషయంలో ఏం చేయాలో అమెరికాకు పాలుపోవడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పుడు అమెరికా బలగాలను ఇరాన్లో దించడానికి ట్రంప్ వ్యూహాన్ని పన్నుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యూహంలో అమెరికా బలగాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ లొంగ తీసుకోవడం మాట అటుంచి అగ్రదేశం సైన్యానికి ఉచ్చు వేస్తుందని వాదిస్తున్నారు. ఇరాన్ సైన్యం వద్ద ఆయుధాలు చెక్కు చెదరలేదు, సైన్యం యుద్ధానికి దిగలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా సైన్యాన్ని దించినా ఇరాన్ లొంగిపోతుందని నమ్మడానికి బలమైన కారణాలేవి కనిపించడం లేదు. పైగా ఇరాన్ భౌగోళిక విస్తీర్ణం, సైనిక సామర్థ్యాల నేపథ్యంలో అమెరికా గ్రౌండ్ అటాక్స్ కు దిగకపోవడమే మంచిది. హార్మోజ్ జలసంధిలో ఏదైనా ప్రతికూల చర్యలకు శత్రువులు దిగితే మరణ సుడిగుండలో చిక్కుకుంటారని ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్రిక్తతలు పెరిగితే దాడులు తప్పవని ఐఆర్జీసీ క్రిస్టల్ క్లియర్ గా చెబుతోంది. నిజానికి ఈ యుద్ధంలో హార్మోజ్ జలసంధిపై పట్టుతో అమెరికా జట్టును ఇరాన్ పట్టుకుంది. ఇప్పుడు అదే హార్మోజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ యోచిస్తున్నాడు. హార్మోజ్ ను దిగ్బంధించడం అంటే అమెరికా స్వయంగా ఆత్మహత్య చేసుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోజ్ ను యుద్ధంలో గెలుపాస్త్రంగా, ఆర్థిక ఆధారంగా ఇరాన్ భావిస్తోంది. హార్మోజ్ పై ఇరాన్ ఊడుం పట్టుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలుగుతోంది. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన ఇరాన్తో అమెరికా దౌత్యానికి ఇంకా మార్గాలున్నాయి. ఇరాన్ దౌత్య తలుపులను ఇంకా మూసివేయలేదు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ తప్పకుండా ఆపేయాల్సిందేనని జేడీ వాన్స్ చర్చల్లో పట్టుబట్టాడు. ఆంక్షలు, షరతుల విషయంలో తగ్గేందుకు అంగీకరించినట్టు వాన్స్ వెల్లడించారు. అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ప్రకారం యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం ఉండడం తమ హక్కని ఇరాన్ వాదిస్తోంది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని శాశ్వతంగా వదులుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. అంతేకాదు ఈ యుద్ధంలో ఎవరికి వారు తమకే ఎక్కువగా పట్టుందని భావిస్తున్నారు. దీంతో ఇరుపక్షాలు రాజకీయ సుముఖంగా లేవు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం విదేశీ వ్యవహారాలపైనే కాకుండా అమెరికా రాజకీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఇంధన ధరలు, అమెరికా ఓటర్లలో వ్యక్తమవుతున్న ఆర్థిక ఆందోళనలు ట్రంప్ ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ యుద్ధం గురించి అమెరికన్లలో భద్రతా విశ్వాసం కంటే ఆందోళన, ఒత్తిడి, ఆగ్రహమే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 80% పైగా అమెరికన్లు చమురు లభ్యతను పెంచి గ్యాస్ ధరలను తగ్గించడానికి హార్మోజ్ జలసంధిని తెరిపించాలని కోరుకుంటున్నారు. ఇరాన్లో అగ్రదేశం లక్ష్యాలు నెరవేరాయని కేవలం 10% మంది అమెరికన్లే నమ్ముతున్నారు. ఇక హార్మోజ్ జలసంధిని తెరిపించే అస్త్రం అమెరికా వద్ద లేదు.
తాజా చర్చలు విఫలమవడం చూస్తుంటే అటు వాషింగ్టన్ ఇటు తెహ్రాన్ తమ పట్టును వదలడం లేదు. 2015 నాటి అణు ఒప్పందంలాగా ఏళ్ల తరబడి సాగే సుదీర్ఘ చర్చల ప్రక్రియను ఈసారి ట్రంప్ ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు సమయం లేదు. హార్మోజ్ను ఇరాన్ ఎంత ఎక్కువ కాలం మూసేస్తే అమెరికాపై అంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయంలో అమెరికా ఇప్పుడు కాకపోయినా మరికొంత కాలానికైనా రాజీ పడాల్సిందే. అదే సమయంలో కాల్పుల విరమణ గడువు కూడా సమీపిస్తోంది. తిరిగి యుద్ధాన్ని ప్రారంభించడం అమెరికాకు తలకమించిన భారంగా మారనుంది. మరోవైపు సైనిక చర్యలు రిస్కుతో కూడుకున్నవి. దానికి తోడు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు వెరసి ట్రంప్ ముందున్న మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. రాబోయే వారాల్లో ఇరాన్ అమెరికా సంబంధాల గమనాన్ని అలాగే ప్రపంచ ఇంధన స్థిరత్వాన్ని ట్రంప్ తీసుకునే నిర్ణయాలే శాసించనున్నాయి.